2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. కోడింగ్. ఈ మధ్య కాలంలో కోడింగ్ అనేది చాలా టఫ్ అని ఎక్కువగా పేరెంట్స్ మాట్లాడడం వింటూ ఉన్నాం కాబట్టి అడుగుతూ ఉన్నాను. పేరెంట్స్‌కి అర్థం అవ్వడానికే ఈ ఎపిసోడ్ కంప్లీట్‌గా. స్మార్ట్ వాచ్ కనుక మనం తీసుకుంటే ఇప్పుడు మీ చేతికుంది. నేను ఒక చిన్న కాల్ చేస్తాను. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మీకు ఆ కాల్ వస్తుంది. దాని గురించి ఫస్ట్ మాట్లాడే ముందు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూపిద్దాం సార్. సో మిల్లీ సెకండ్స్. యెస్. ఇక్కడ నేను ఇలా డైల్ చేస్తూ ఉన్నాను. మీకు మిల్లీ సెకండ్స్‌లోనే కాల్ అనేది వస్తుంది. కోడింగ్ అనేది ఇది అది అని కాదండి. మనం వాడే ప్రతి వస్తువులోనూ కోడింగ్ మ్యాండేటరీ అయిపోయింది. అవసరం కూడాను కనిపిస్తుంది కూడా అది. ఈ కోడింగ్ స్కిల్‌కి సంబంధించి పిల్లలు ఏ విధంగా సర్వైవ్ అవ్వచ్చు అంటారు? ఈ స్మార్ట్ వాచ్‌కి సంబంధించి ఏ కోడింగ్ ద్వారా ఇది వర్క్ అవుతుంది అంటారు? స్మార్ట్ వాచ్ లో మీరు కాల్ చేస్తే కాల్ వచ్చింది, నాకు మిస్డ్ కాల్ అని కూడా పడింది, మీరు కట్ చేశారు. మెసేజ్ చేస్తే అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, ఇంక్లూడింగ్ మీ బ్లడ్ ప్రెషర్ వీటిని కూడా తీసుకుంటాను. ఓకే, హార్ట్ ఈసీజీ తీయాలి అన్న ఇట్లాగా. నేను యాపిల్ వాచ్ వాడుతున్నాను, మీరు అదర్ సామ్సంగ్ వాచెస్ ఇట్లా వాడితే వాటిలో ఉన్న ఫీచర్స్ బట్టి ఉంటుంది. ఇది ఫస్ట్ మీకు వర్క్ అవ్వాలి అంటే మొబైల్ కి కనెక్ట్ అవ్వాలి. మొబైల్లో ఆ పర్టికులర్ వాచ్ యొక్క యాప్ ఉంటది, ఆ యాప్ కి కనెక్ట్ అవ్వాలి. సో ఆ కనెక్టివిటీ మనం బ్లూటూత్ ద్వారా ఇట్లాగా చేస్తాం. చేశాక అది రీడ్ అవ్వాలి, డేటా అన్నది రీడ్ అవ్వాలి. సో ఫర్ సపోజ్ మీరు ఇందాక కాల్ చేశారు, నాకు కాల్ వచ్చింది, మీరు కట్ చేశారు, ఫైన్. ఒకవేళ నేను దానికి రిప్లై పంపించాలి, నేను కట్ చేయాలి అంటే చేయొచ్చు, డైరెక్ట్ గా మొబైల్ తో సంబంధం లేకుండా ఇక్కడ డైరెక్ట్ కట్ చేయొచ్చు. ఆర్ సమ్ క్విక్ రిప్లై ఇవ్వచ్చు అనమాట, మెసేజ్ కూడా ఇవ్వచ్చు. అదే మీరు వాట్సాప్ మెసేజ్ పంపించినా కూడా ఆటోమేటిక్ గా నేను కొన్ని ఫిక్స్డ్ మెసేజెస్ పెట్టుకొని వాటిని రిప్లై ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ నేను టైప్ చేయొచ్చు ఇందులోనే. వాచ్ లోనే డైరెక్ట్ గా నేను ఫోన్ లో టైప్ చేసినట్టు టైప్ చేయొచ్చు. సో టూ థింగ్. లేదా నేను వాయిస్ మాట్లాడి అట్లాగైనా పంపించచ్చు. ఓకే, సో ఇన్ని ఫీచర్స్ అంటే లైక్ మొబైల్ ఎట్లా వాడుతున్నాం అది వాడుతున్నాం అనమాట. సో ప్రతి దాంట్లోనూ కోడింగ్ ఉంటది. ఓకే, ఇప్పుడు మీరు వాచ్ గురించి మాట్లాడారు, మనం ఇక్కడ మైక్ యూజ్ చేస్తున్నాము, ఈ మైక్ లో కూడా కోడింగ్ ఉంటుంది. సో కనెక్టివిటీ అవ్వటానికి. సో ప్రతి దానికి ప్రతి హార్డ్వేర్ డివైస్ లోను ఎంతో కొంత కోడింగ్ ఉంటది. ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్ విషయానికి వస్తే ఏ కోడింగ్ ఉంది అంటారు ఇందులో? స్మార్ట్ వాచెస్ విషయానికి వస్తే నేను ఇప్పుడు ఇది యాపిల్ వాడుతున్నాను. యాపిల్ వాళ్ళది వాళ్ళ ఓన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, 5th ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంటది. సో వాచ్ కి యూజ్ అవుతుంది. దీంట్లో మళ్ళీ యూఐ ఉంటది, యూఐ లో మళ్ళీ యాప్స్ క్విక్ రిప్లైస్ ఇచ్చేది ఉంటది అనమాట. సో నాకు ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, నేను దానికి రిప్లై ఇవ్వాలి. ఫర్ సపోజ్ మీటింగ్ లో ఉన్నాను, ఐఎమ్ ఇన్ మీటింగ్ అని నేను టైప్ చేస్తూ ఉండలేను కదా, క్విక్ రిప్లైస్ వస్తాయి. సో అవి ఆటోమేటిక్ గా రెస్పాండ్ అవుతాయి. సో ఆ క్విక్ రిప్లైస్ అవి రావటానికి ఇక్కడ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తారు. ఎన్ఎల్పి ఎక్కువగా యూజ్ చేస్తారు అన్నమాట. సో ఈ ఎన్ఎల్పి యూజ్ చేయాలి అంటే మళ్ళీ మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ కావాలి. ఓకే, సో దీనికి పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది కూడా అవసరం ఉంది స్మార్ట్ వాచ్ లో. సో నేను ఇప్పుడు యాపిల్ వాచ్, నా చేతికుంది యాపిల్ వాచ్ కాబట్టి యాపిల్ వాళ్ళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 5th అని చెప్పి ఉంటది. యాజ్ వెల్ as దాంట్లో ఉన్న అప్లికేషన్స్ ఫీచర్స్ యూజ్ చేసుకోవటానికి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ ఎంఎల్, సిరి అందరికి తెలుసు, ఏ సిరి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సో అది దానికి సిరి అని చెప్పి ఉంటది. సో ఇదంతా వర్క్ అవటానికి మళ్ళీ పైథాన్ యూజ్ చేస్తాం అనమాట. సో ప్రతి యూజ్ అదే మీరు సామ్సంగ్ వాచ్ గానీ లేకపోతే అదర్ బోల్ట్ వాచెస్ ఇట్లాంటి మల్టిపుల్ వాచెస్ ఉన్నాయి. ఆ వాచెస్ తీసుకుంటే వాటికి ఆండ్రాయిడ్ ఓఎస్ కొన్ని యూజ్ చేస్తాయి, కొన్ని వాటి ఓన్ ఓఎస్ యూజ్ చేస్తాయి. అక్కడ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వస్తాయి. సో బేసిక్ గా ఓవరాల్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకుంటే ఇట్లా యాప్స్ బిల్డ్ చేయడానికి, వాచెస్ లో వాడటానికి ఆండ్రాయిడ్ వాడతాం. ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ దేని మీద వర్క్ చేస్తుంది? జావా మీద వర్క్ చేస్తుంది. ఓకే, అట్లాగే రియాక్ట్ నేటివ్ వాడతాం అప్లికేషన్స్, యాప్స్ ఇవి బిల్డ్ చేయడానికి. సో రియాక్ట్ నేటివ్ కి మళ్ళీ బేస్ ఏంటి? రియాక్ట్ చేసి నేర్చుకోవాలి. సో ఇట్లాగా మళ్ళీ మనం ఇందాక చూసినట్టు ఆటోమేటెడ్ రిప్లైస్ సెండ్ చేయడానికి అది ఏఐ ఫీచర్స్ వాడతాం, ఏఐ, మెషిన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వాడతాము. సో వీటికి వచ్చేసి మళ్ళీ పైథాన్ కావాలి.
మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ కావాలి. సో ప్రతి దానికి బేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, మ్యాండేటరీగా ఉంటాయి. సో అన్నిటికీ కావాల్సిన బేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రెండు, జావా ఆర్ పైథాన్. సో ఈ రెండు కోర్సెస్ మీరు చెప్పినట్టుగానే యాపిల్ వాచ్ అయినప్పటికీ కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ ఓన్లీ ఉన్నప్పటికీ కూడా కొంత మిషన్ లెర్నింగ్ అనేది అవసరం, అది మన దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. Code9 లో ఎన్ని డేస్ లో ఈ రెండు కోర్సెస్ నేర్పించే అవకాశం ఉంటుంది అంటే సార్? సో 100 వర్కింగ్ డేస్ అండి, అంటే 4.5 months పడుతుంది. ఈ 4.5 months లో కంప్లీట్ బేసిక్స్ నుంచి, అంటే జావా అండ్ పైథాన్ ఎనీథింగ్ మీరు ఏది చూస్ చేసుకున్నా ఓకే. కంప్లీట్ బేసిక్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే దగ్గర నుంచి ప్రతిదీ కూడా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు డే 1 నుంచి. సో అది ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే గనక 100 days లో స్కిల్ లో స్ట్రాంగ్ అవుతారు. డైలీ 4.5 hours క్లాస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 2 hours ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. ఈ ప్రాక్టీస్ సెషన్ లో ఈ 4.5 hours లో నేర్చుకున్న దానికి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది ప్రాక్టీస్ సెషన్ లో నేర్పిస్తారు. అండ్ ఈవినింగ్ మళ్ళీ 1/2 hour ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ రోజంతా నేర్చుకుంది మళ్ళీ టెస్ట్ చేసుకోవడానికి, అప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుంది. స్టూడెంట్ రిపోర్ట్స్ చూసినప్పుడు వాళ్ళు నేర్చుకున్న దాంట్లో ఈ టాపిక్స్ బాగా ఆన్సర్ చేయగలేం, ఈ టాపిక్స్ చేయలేదు, సో మళ్ళీ రిపీట్ చేసుకోవటానికి ఉంటది. మన క్లాస్ అయ్యాక ఆ క్లాస్ లో జరిగిందంతా కూడా మళ్ళీ వీడియో ఫార్మేట్ లో వాళ్ళకి వెళ్తుంది, మళ్ళీ రిపీట్ చేసుకుంటారు ఆ వీడియోస్ చూసి. మీరు 800 కంపెనీస్ తో టైఅప్ అయి ఉన్నారు కాబట్టి ఇక్కడ నేర్చుకునే స్టూడెంట్స్ ఈ 800 కంపెనీస్ లో ఈ జాబ్స్ కి మనం పంపించే అవకాశం ఉంటుంది అంటారా? ఆ స్కిల్ ఇక్కడ మనం నేర్పించి పంపించొచ్చా? ఆ డ్రైవ్స్ ఉన్నాయా మన దగ్గర? మన అంటే ఇది అంటే మీరు ఇట్లా ఇండివిజువల్ గా చూస్తే అప్లికేషన్స్ అని ఇట్లాగా ఉంటదండి. మీరు సాఫ్ట్వేర్ లో ఏది తీసుకున్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో లింక్ అయ్యి ఉంటది. సో మీరు ఇప్పుడు పైథాన్ తీసుకోండి, జావా తీసుకోండి, ఇవి నేర్చుకొని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి వెళ్ళొచ్చు, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి వెళ్ళొచ్చు. మన దగ్గర అట్లా చాలా మంది స్టూడెంట్స్ డిఫరెంట్ సెక్టార్స్ లో ప్లేస్ అయ్యి ఉన్నారు అనమాట. సో మన దగ్గర రెండు ఉన్నాయి. సో రెండు ఉన్నాయి, ప్రొడక్ట్ బేస్డ్ ఉంది, సర్వీస్ బేస్డ్ ఉంది అనమాట. పర్టికులర్ గా అప్లికేషన్స్ చేయటానికి వస్తుందా అంటే కంపెనీస్ లో అట్లా చూడరు. అప్లికేషన్స్ చేయటానికి వస్తుందా అన్నది చూడరు. వాళ్ళు ఫస్ట్ ఫ్రెషర్ ని వీడు అసలు దీనికి లాజిక్ బిల్డింగ్ ఉందా, లాజికల్ గా థింక్ చేయగలడా అన్నది టెస్ట్ చేసి ఓకే ఫిట్ అవుతాడు మనకి అని చెప్పి తీసుకుంటారు అనమాట. అలా తీసుకున్నప్పుడు లోపలికి వెళ్ళాక వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్ ని బేస్ చేసి టెస్టింగ్ మీద కానీ లేకపోతే చిన్న టాస్క్స్ బిల్డ్ చేయడానికి కానీ ఇట్లా డిఫరెంట్ వేస్ లో యూజ్ చేసుకుంటారు. ఈ 90 days ఇక్కడ కోర్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి అంటే ఎన్ని ప్యాకేజ్ అనేది అడుగుతుంటుంటారు, ఎంత ప్యాకేజ్ లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? దీనికి కంపెనీస్ ఏ కంపెనీస్ లో ఉంది అంటారు ఆపర్చునిటీస్? సో యావరేజ్ 4 LPA వస్తుందండి. స్టార్టింగ్ యావరేజ్ గా 4 LPA వస్తుంది. కొన్ని 3.6 అట్లా కూడా స్టార్ట్ అవుతాయి. మనకున్న దాన్ని బేస్ చేసుకుంటే యావరేజ్ 4 LPA ఉంది. హైయెస్ట్ 18.2 LPA ఇప్పటి వరకు మనం ప్లేస్ అయింది అనమాట. ఆల్మోస్ట్ 3,900+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. సో మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి, MNCs ఉన్నాయి, మన స్టూడెంట్స్ ప్లేస్ అయిన వాళ్ళు, అట్లా ప్రొడక్ట్ బేస్డ్ ఉన్నాయి, టాప్ లెవెల్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి. సో అన్నిట్లోనూ మన స్టూడెంట్స్ ఉన్నారు. మన దగ్గర నుంచి ట్రైన్ అయ్యి వెళ్ళిన స్టూడెంట్స్ అక్కడ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇంటర్నల్ రిఫరెన్స్ తో కూడా మనం ఎక్కువ మందిని ప్లేస్ చేయగలం. డ్రైవ్స్ పర్సెంటేజ్ మీ దగ్గర ఎలా ఉంటుంది సార్? సో ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక డ్రైవ్ మినిమం జరుగుతుందండి స్టూడెంట్స్ కి. ఓకే, అంటే 30 days 30 డ్రైవ్స్ అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. అండ్ ఒక స్టూడెంట్ కి ఒక క్యాలెండర్ ఇయర్ లో మినిమం 100 డ్రైవ్స్ ఇస్తాం ఒక స్టూడెంట్. అంటే ఎట్లా కన్సిడర్ చేస్తాము, ఒక స్టూడెంట్ 60% ఉంటాయి, ఒక స్టూడెంట్ 65 ఉంటుంది, ఇంకో స్టూడెంట్ 70% ఉంటుంది. కొన్ని కంపెనీస్ మినిమం 65 ఉంటేనే అలౌ చేస్తాయి, కొన్ని కంపెనీస్ మినిమం 60% ఉంటేనే అలౌ చేస్తాయి. ఈ పర్సంటేజ్ క్రైటీరియా డిఫరెన్స్ ఉన్నా సరే ఈ 60% ఉన్న వాళ్ళకి కూడా ఒక క్యాలెండర్ ఇయర్ లో మినిమం 100 డ్రైవ్స్ ఇస్తాం. సో వీళ్ళు ప్రాపర్ అప్ స్కిల్ నేర్చుకొని ఇచ్చిన ఆపర్చునిటీని క్రాక్ చేయగలిగితే జాబ్ వచ్చేస్తుంది.